ఏదో శివాలి ఇవ్వయాడు నమస్తే. స్వామి కోరాడు ధర్మం జమీదారు వాళ్ళు ఊరికే పడుకుంటుంటే నా కొడుకులు వాళ్ళు ఐస్ క్రీమ్ మేము తింటే మేము ఇచ్చిరాము ఉంటారు. సినిమాకు నాకు కొనింటే మళ్ళీ కోర్టు చేసి దాని మీద కోర్టు చేసేది మాకు ఉంది. నా మీద కూడా వేసేది అవన్నీ మీరు పెద్దవాళ్ళు చెప్తే కదా తెలిసేది. మాకెట తెలుస్తుంది? అప్పుడు భూమి వ్యవహారాలు అమ్ముకోవడాలు అన్ని ఆడబిడ్డకి ఒక నిమిషం అయ్యా ఎన్నో చేస్తే మేము కంప్లైంట్ ఇచ్చినాము, మీడియాలో పెట్టినాము. మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ అతను వర్క్ చేసేటప్పుడే ఫోటో తీసుకుంటూ కంప్లైంట్ చేశారు. మీరు ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఏం చేసినారు? అతను వర్క్ చేస్తాను ఇదేం చేసినారు? అతను ఈవో కంప్లైంట్ చేస్తే ఈవో గారికి కంప్లైంట్ చేస్తే అది వేరే పొలిటీషియన్ చెప్పారు. ఈ వల్ల వాయిసీ గారికి ఏసీ గారికి ఏసీ ఆల్రెడీ ఏసీ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇంతవరకు వాళ్ళు పని చేసుకుంటారు. స్టాఫ్ మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. వచ్చిన వాళ్ళు రాజకీయ నాయకులు పొత్తులుగా పనిచేస్తే కుదరదు. నిన్న వెంటనే ఎవరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కట్టుకో ఉంటుంది. ఏసీ ఈవో ఉంటారు, ఈవో ఉంటారు. ఈవో యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆయన చెప్పినాడు ఏం చెప్పినాడు అదే సమాధానం ఈవో అది ఎన్నో జరిగిందంటే ఆ భూములు కాపాడుకోవడానికి ఎన్నో మెటాలిస్ ఏం చేయాలి. అతను ఏమంటాడు ఇక్కడ అర్థమైతే అందరూ ఎంక్వైరీ చేస్తాము మాకు నోటీస్ వెళ్ళిపోతామంటారు. అదే పని ఎంక్వైరీ దాదాపు 4 గొడవలు అయ్యింది. గొడవలు అయ్యి 6 అంటే ఈ యాక్షన్ తీసుకోవచ్చు. మీ ఎండి శ్రీ అభిష్ట మృత్యుంజయ స్వామి చౌడపల్లి గ్రామం మరియు మండలం దేవస్థానానికి సంబంధించి కొన్ని కస్టమరీ సేవా టికెట్లు అమ్మడానికి మా కార్యనిర్వహణాధికారికి అనుమతి ఉత్తర్వులు ఇచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ దేవాలయ అర్చకులు WP నంబర్ 12834/2026 హైకోర్టులో రిట్ పిటిషన్ కేసు వేసిన కారణంగా ఆ కేసుకు సంబంధించి ఇన్స్ట్రక్షన్ సబ్మిట్ చేయమని మా జీపీ గారు ఆదేశించిన కారణంగా నేను ఈరోజు ఈ దేవాలయ సందర్శనకు విచారణకు వచ్చి ఉన్నాను. నా విచారణలో ప్రస్తుతం ఈ కమిషనర్ గారి ఉత్తర్వులు వచ్చేంత వరకు గతంలో జరిగిన మాదిరిగానే అర్చకులు వారి స్వంత ఖాతాలలో భక్తుల నుంచి
ఆ పూజలకు అంటే వారి వ్యక్తిగత ఖాతాల్లో. నేనేం చెప్తున్నానంటే కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి ఇది మా దేవస్థానం అకౌంట్లోకి జమ చేసి, ఆ జమ చేయగా తర్వాత అనుమతి ఉత్తర్వులు తీసుకొని అర్చకులకే మేము జీతభత్యాల కింద ఇస్తామని నేను వాళ్ళకు విన్నవించుకున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క భూములన్నీ ఆక్రమణలో ఉన్నాయి, ఆక్రమణ భూములన్నీ మా ఆధీనంలోకి వస్తే మేము అప్పుడు ఆలోచిస్తామని అంటున్నారు. ఆక్రమణలో ఉన్న భూముల విషయమై హైకోర్టులో దాదాపు 14 రిట్ పిటిషన్లు కేసులు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టు ఉత్తర్వులకు లోబడే భూముల్ని స్వాధీనం చేసే పరిస్థితి ఉంటుంది. అంతవరకు మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు కస్టమరీ సేవా టికెట్లు అమ్మడం అనేది మా యొక్క బాధ్యత, మా ఈవో బాధ్యత. కాబట్టి నేను వారికి ఏం చెప్తున్నానంటే మీ యొక్క వ్యక్తిగత ఖాతాల్లో కాకుండా మీ దగ్గరికి మేము టికెట్ బుక్లు ఇస్తాము, మీరే భక్తులకు అమ్మి ఆ అమౌంట్ అంతా మా దేవాలయ అకౌంట్లోకి జమ చేయమని నేను వాళ్ళకి విన్నవించుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాన్ని నేను హైకోర్టుకి విన్నవిస్తాను. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి మేము తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను.